హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ థ్రిల్లింగ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ నాకు మీ స్టోరీస్ పంపించాలి అని అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఆ లింక్లోకి వచ్చిన తర్వాత మీరు మీ స్టోరీస్ని నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మీ స్టోరీస్ని కుక్ చేసి మంచిగానైతే ప్రజెంట్ చేస్తాను. అంతేకాదు, దీనికి ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది. ఏంటంటే, మీరు పంపించే స్టోరీస్ నాకు బాగా అర్థం అవ్వడం కోసం ఫస్ట్ అయితే మీ నేమ్ అయితే ఇవ్వండి, ఆ తర్వాత మీ విలేజ్ నేమ్. లేదు, అవసరం లేదు, మా పేర్లు చెప్పకండి, మా విలేజ్ నేమ్ చెప్పకండి అని అంటే అక్కడే మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఆ తర్వాత 1 లైన్లోని డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. దేని గురించి అసలు మీరు చెప్తున్నారు అనేది, అంటే హర్రర్ గురించా లేదంటే ఏదైనా బ్లాక్ మ్యాజిక్ గురించా, ఇలాంటి వాటి కోసం ఒక లైన్లోనైతే పైన మెన్షన్ చేయండి. సో దట్ నేను దీని గురించి చదువుతున్నాను అని చెప్పి ఈజీగానైతే అర్థం చేసుకోగలుగుతాను. అండ్ దెన్ మీ స్టోరీని అయితే అక్కడ రాయండి. తప్పకుండా మంచిగానైతే ప్రజెంట్ చేస్తాను. నచ్చితే మరి తప్పకుండా ఒక లైక్ వేయడం మటుకు మర్చిపోకండి. ఇన్స్టాలోనే ఎటువంటి కన్వర్జేషన్స్ అయితే జరగవు. సో నా రిప్లై కోసం మీరు ఎదురు చూడకండి. మీరు మీ స్టోరీని పోస్ట్ చేసి నాకు పంపిస్తే చాలు. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక పెళ్లి కోసం అని చెప్పేసి వాళ్ళ టీంలోని ఒక అమ్మాయి మ్యారేజ్ అయితే ఉంది. అందుకని చెప్పి వైజాగ్ అయితే రావడం జరిగింది. సో తన కళ్యాణ మండపం చాలా చిన్నది. అండ్ అలాగే వాళ్ళ చుట్టాలు ఎక్కువ మంది రావడం వల్ల వీళ్ళకి తీసుకున్న రూమ్స్ కూడా ఫిల్ అయిపోతాయి. సో ఆ సంగతి వీళ్ళకి తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హోటల్ రూమ్స్ బుక్ చేద్దాం అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా అలాగే వాళ్ళు అంత బడ్జెట్లోనైతే లేరు. సో ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు మీరా చెప్తుంది, సరే నా ఫ్రెండ్ ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి వైజాగ్ సిటీలోనే, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దామా అని చెప్పేసి తనకైతే కాల్ చేస్తుంది. హలో నేహ, నేను మీరాని మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్స్తోని వైజాగ్ వచ్చామే, కొంచెం మాకు ఇక్కడ హోటల్స్ ఏమి కూడా దొరకట్లేదు, బుక్ అవ్వట్లేదు. మీ హౌస్ ఖాళీగా ఉందని చెప్పావు కదా, అది కనుక ఖాళీగా ఉంటే మేము ఒక 2 రోజులు అందులో స్టే చేస్తామే, ఏమీ అనుకోవద్దు. పర్వాలేదు, దాందేముంది, కానీ అంతా ఇల్లంతా చెత్తగా ఉంటుంది, కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి అందులో ఎవరూ లేరు అని చెప్తుంది. ఓకే పర్వాలేదు, అదంతా మేము చూసుకుంటాంలే. కీస్ అయితే పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేస్తే కనుక నేను ఆవిడతో మాట్లాడతాను అని చెప్తుంది నేహ. ఓకే అని చెప్పేసి వీళ్ళైతే వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. ఏంటంటే ఆ ఏరియా మండపానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. అండ్ వీళ్ళు వెళ్ళి రావడానికి బాగుంటుంది. అలాగే వీళ్ళు స్టే చేయడానికి కూడా, అల్లరి చేయడానికి కూడా ఆ ఇల్లు బాగా దొరికింది అని అనుకుంటారు. సో వీళ్ళు 4 అయితే ఉన్నారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలును. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పక్కన ఇంట్లో వాళ్ళకి కీస్ అయితే అడుగుతారు. అండ్ అలాగే నేహాకి ఫోన్ చేసి ఇస్తారు. ఆవిడైతే ఏంటమ్మా మీరు కొత్తగా వచ్చారా అని అడుగుతుంది వాళ్ళని వింతగా చూస్తూ. లేదండి, మేము నేహ వాళ్ళ ఫ్రెండ్స్, కాస్త మాకు మ్యారేజ్ ఉంటే ఇక్కడ స్టే చేయడానికి 2 డేస్ అని చెప్పేసి మీరా అయితే కీస్ తీసుకుంటుంది. ఈవిడికి ఎందుకో అంటూ లోనికి అయితే వెళ్తారు. అంతా చీకటిగా ఉంటుంది అండ్ ఫుల్ అంతా కూడా డస్ట్ పట్టేసి ఉంటుంది. ఓపెన్ చేయగానే ఎలక చచ్చిన కంపు కొడుతుంది. అండ్ అలాగే చాలా చల్లగానైతే అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా అవి ఏమీ పట్టించుకోకుండా లైట్స్ ఆన్ చేసుకొని శుభ్రంగా ఇల్లునైతే తుడిచేసుకొని ఆ తర్వాత కాస్త రిలాక్స్ అయిపోవాలి అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు. వచ్చేసరికి ఏంటంటే ఇంకా లేట్ అయిపోతుంది, మండపానికి వెళ్ళిపోదాము, ఆ తర్వాత వచ్చి రిలాక్స్ అవుదాంలే అని చెప్తాడు వినోద్. సరే నీకు అన్నీ కంగారేరా అంటూ మీరాను ఇంకా సుష్మా ఇద్దరు కూడా రెడీ అయిపోతారు. సో మంచిగా రెడీ అయ్యి వాళ్ళు మ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తారు. మధ్యాహ్నం భోజనాలు అయితే అక్కడ చేసేసి కాస్త అక్కడే సరదాగా గడిపేసి ఇంకా మేము వెళ్తామే, కాస్త పడుకొని రిలాక్స్ అయ్యి వస్తాము అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేస్తారు. వీళ్ళు రాగానే ఇల్లంతా మళ్ళీ దుమ్ము పట్టేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఎంత దుమ్ముందో ఇంట్లోని బాబోయ్ అని అనుకుంటూ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇద్దరునైతే పడుకోవాలి అని చెప్పి సుష్మా ఇంకా మీరా వేరే రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ వినోద్ కుమారు ఇద్దరు ఏంటంటే ఫ్రంట్ రూమ్లోని కూర్చుని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈలోగా ఏంటంటే సుష్మా పడుకుని పోతుంది. మీరా ఏంటంటే తను ఫోన్లోనే ఏదో చూస్తూ అలానే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. సుష్మా పడుకొని ఉంది కదా, తన మొహం మీద ఇలా జుత్తుతోని పాముతున్నట్టుగా, ఇంకా అలాగే వీపు మీద తన గోళ్లతోని ఇలా మెల్లగా గీరుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటే నిద్ర డిస్టర్బెన్స్ చేస్తున్నావు, పడుకొని నన్ను అని అంటుంది. పడుకొని కళ్ళు మూసుకొనే అనేసరికి పక్కన మీరా అంటుంది, నిన్నెవడు డిస్టర్బ్ చేశాడే, నా మటుకు నేనున్నాను అంటూ సైడ్కి తిరిగి తను ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఈలోగా మళ్ళీ సుష్మకి బ్యాక్ సైడు అలానే గీరుతున్నారు ఎవరో. ఈసారి గట్టిగా గీరేస్తున్నారు, పెయిన్ వస్తుంది తనకి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి అంటూ లెగిసి కూర్చుంటుంది. నేనేం చేయలేదు సుష్మా, నీకేమనిపిస్తుంది, నాకేం పని పాట లేదా అని అంటుంది. లేదు, నా వీపు మీద మండుతుంది చూడు అంటూ తన టాప్ అయితే తీసి పైకి చూపిస్తుంది. చూసేసరికి అక్కడంతా ఎర్రగా గీతల్లాగా పడిపోయాయి. ఎవరో గీరేస్తే ఎలా పడతాయో అలా పడి ఉన్నాయి. ఇదేంటి ఇలా గీరున్నాయి, నిద్దట్లో నువ్వే గీరుకున్నావేమో అని అంటుంది మీరా. చా అంత లేదు, అవునా అంతలా పడిపోయాయా అంటూ అక్కడ మిర్రర్ ఉంటే మిర్రర్లోకి తిరిగి చూసుకుంటుంది. సో తనకి గీతలు కనిపిస్తూ ఉంటాయి, లైట్గా గీరినట్టుగా. ఏంటి ఇంత మంట పుట్టేస్తుంది, కొంచెం వాటర్ వేసుకొని వస్తానని చెప్పేసి బాత్రూంలోకి అయితే వెళ్తుంది. వెళ్ళి టాప్ తీస్తుంది. టాప్ తీసి తను ఇలా తడుముకుంటూ కొంచెం వాటర్ అయితే వేస్తుంది. చాలా మంట పుట్టేస్తుంది అండ్ అలాగే పెయిన్ కూడా వచ్చేస్తుంది. అబ్బా ఏంట్రా బాబు ఇక్కడ ఎలా ఉంది అనుకుంటుంది. మళ్ళీ టాప్ వేసుకొని తన రూమ్లోకి అయితే వచ్చేస్తుంది. అక్కడ మధ్యలో మాట్లాడుకుంటున్న వినోద్ ఇంకా కుమార్ ఇద్దరు అడుగుతారు, ఏంటి సుష్మా పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నావు అని అంటే, ఏం లేదురా కొంచెం ఏదో డిస్టర్బెన్స్ స్లీపు. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇక్కడ అని అంటే, ఏదో అలాగా పెళ్ళిలో జరిగినవన్నీ మాట్లాడుకుంటున్నాం, రేపు పొద్దున్న మేము కూడా చేసుకోవాలి కదా పెళ్ళిళ్ళు అని అంటే, పెళ్ళిళ్ళు అంటున్నావు ఏంట్రోయ్, ఎంతమందిని చేసుకుంటావేంటి అని అంటే, నీకు అంటూ వీపు మీద ఒకటేస్తాడు. తనకి అప్పుడే అక్కడంతా కూడా రెడ్గా అయిపోయి ఉంటుంది. ఇంకా అలాగే గీరేసి ఉండడంతో తను ఒక్కటి ఇచ్చేసరికి చాలా మంట వచ్చేస్తుంది, గట్టిగా అరిచేస్తుంది. ఏంటి అంత గట్టిగా అరిచో, నేనేం చేయలేదే అని అంటే, లేదు పడుకుంటే వీపంతా ఎవరో గీరినట్టుగా అయిపోయింది అని చెప్తుంది. అవునా అలా అనిపించిందా, సర్లే మీరిద్దరూ ఆ రూమ్లో పడుకోకండి, ఈ పక్క రూమ్లో పడుకోండి అంటే, ఆహా ఏసీ ఉన్న రూమ్ మీకా, ఏం అక్కర్లేదు మీరిద్దరే ఆ రూమ్లో పడుకోండి, మేమిద్దరం ఈ నైట్కి ఈ రూమ్లోనే పడుకుంటాం అని చెప్పేస్తుంది. కానీ కుమార్కి ఏదో స్ట్రైక్ అవుతుంది. సో తను అలా అనేసరికి ఊరుకుని పోతాడు అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఈలోగా సుష్మా ఏంటంటే రూమ్లోకి వెళ్తుంది. మీరా తన ఫోన్ చూస్తూ సడన్గా సుష్మాని చూసి మళ్ళీ ఫోన్ చూసేసరికి ఫోన్లోని ఒక వింత ఆకారం, ఒక గోస్ట్ అన్నమాట వచ్చి ఒకేసారి ఫోన్లో నుంచి మీదకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తను గట్టిగా అరిచి ఫోన్ అయితే పక్కకి విసిరేస్తుంది. ఏమైంది మీరా, ఎందుకు అలా గట్టిగా అరిచావు అని అంటే, ఏం లేదు ఎవరో ఇది పోస్ట్ పెట్టారు అని చెప్పి చూస్తే అక్కడ ఆ పోస్టే లేదు అసలు. అయ్యో అది నిజంగా అనిపించిందే, చాలా భయంకరంగా ఉంది ఆ పోస్టు అని అనుకుంటారు. సరే పడుకుందాం అని చెప్పేసి పడుకుంటారు, కానీ వాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు. ఏసీ ఆన్ చేసుకుందాం మీరా, నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు అని అంటే, సరే మార్నింగ్ అయినా తప్పదు మనకి, ఇంకా ఇక్కడ వైజాగ్లో కూడా ఇలా ఎండలు మండిపోతున్నాయి అంటూ ఏసీ అయితే ఆన్ చేసుకుంటారు. కాస్త అలాగా నిద్ర అయితే వస్తుంది. ఈలోగా మీరాకన్నమాట వాళ్ళు ఉంటున్న రూమ్లోని ఎవరో ఫ్యాన్కి ఊరేసుకొని కళ్ళు బయటికి వచ్చేసాయి, గుడ్లు నాలికంతా బయటికి వచ్చేసింది అండ్ కళ్ళు మూసుకొని ఉంది. తను భయపడుతుంది, కళ్ళలో నుంచి బయటికి లెగుద్దామని చూస్తుంది కానీ తను లేవలేకపోతుంది. ప్యారలైజ్ అయిపోయింది, స్లీప్ పారాలిసిస్ వచ్చినట్టుగా అయిపోతుంది. అండ్ ఆ గుడ్లు ఇలా బయటికి వచ్చేసి ఉండడం, దాంతోపాటుగా నాలుకంతా బయటికి ఉండడం, అదంతా చూసి తను గట్టిగా అరుద్దాం అనుకుంటుంది కానీ అరుస్తుంది కానీ బయటికి అసలు సౌండే వినిపించట్లేదు. అంతేకాదు తన చేతులు కానీ కాళ్ళు కానీ ఏవీ కదపలేకపోతుంది. ఇంకా తనేంటంటే భయంతో ఇంకా అక్కడే చనిపోతానేమో అన్నంతలాగా అయిపోతుంది. ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది. పక్కనున్న సుష్మా నన్ను వదులు అంటూ గట్టిగా అరుస్తుంది. ఈలోగా వీళ్ళిద్దరూ వినోద్ ఇంకా కుమారు ఏం జరిగింది అంటూ రూమ్లోకి అయితే వస్తారు.
సుష్మ ఏమో బొమ్మళ్ళ పడి పడుకుంది. పడుకొని నా మీద లెగు, నా మీద నుంచి లెగు అని గట్టి గట్టిగా అరుస్తుంది. అండ్ మీరాకు వచ్చేటప్పటికి తను తిన్నంగానైతే పడుకొని ఉంది, చేతులు కాళ్ళు చాపి. అండ్ ఇలా కొట్టుకుంటుంది ఫిట్స్ వచ్చిన దానిలా. తను మటుకు అరలేకపోతుంది, గట్టి గట్టిగా అరుస్తున్నట్టుగా నోరైతే తెరుస్తుంది కానీ ఎటువంటి సౌండ్స్ అయితే రావట్లేదు. సో వెంటనే వీళ్ళిద్దరు వెళ్ళి ఏమైంది అంటూ వాళ్ళిద్దరిని లేపుతారు. లేపేసరికి వాళ్ళు లెగిచి కూర్చుంటారు. ఏంటైంది ఏంటి అని అంటే సుష్మ భయపడిపోతుంది. నా మీద ఎవరో ఎక్కి కూర్చున్నారు వెనకాతల వీపు మీద, లెగమని చెప్తుంటే ఇందాక నుంచి లెగట్లేదు, నాకు వీపంతా బరువెక్కిపోయింది, ఒళ్ళంతా బరువెక్కిపోయింది, అందుకే అరుస్తున్నాను, నొప్పెడుతుంది అని చెప్తుంది. మరి మీరా నీకేమైంది అని అంటే తను ఇంకా జడిచిపోతుందన్నమాట. అది అది అంటూ రే ఇక్కడ ఫ్యాన్కి ఎవరో ఊరేసుకొని ఒక ఆవిడైతే ఉందిరా, ఆవిడ మమ్మల్ని కోపంగా చూస్తుంది ఇక్కడి నుంచి పొండి అన్నట్టుగా, నాలుకైతే బయటకు వచ్చేస్తున్నాయి, కనుగుడ్లు ఇంకా నేను వర్ణించలేను, నాకు చాలా భయం వేస్తుంది. పైగా ఫ్యాన్ మీద ఉన్న ఆవిడ కిందకి దిగి సుష్మా మీద కూర్చొని నా జుత్తును పట్టుకొని గట్టిగానైతే అణిచేస్తుంది. నేను ఆవిడ నన్ను పట్టుకోగానే నాకు అసలు ఏం జరిగిందో తెలీదు, నేను అరవలేకపోతున్నాను, ఇలా డిమ్ అయిపోయాను అని చెప్తుంది. సో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి. సరే అయితే మీరా సుష్మా ఇద్దరు కూడాను పక్క రూమ్లోనైతే పడుకోండి, నైట్కి మేమిద్దరం హాల్లో పడుకుంటాం అని చెప్తారు. ఈ రూమ్లోకి ఇంక రావద్దు, ఈ రూమ్లోని తలుపు వేసేద్దాము అని చెప్పేసి ఆ రూమ్లోని తలుపు వేసేసి వీళ్ళ ఐటమ్స్ అన్నీ బయటకు అయితే తెచ్చేసుకుంటారు. సో అక్కడ వరకు బాగానే ఉంటుంది. అండ్ పక్క రూమ్లోని కాస్త బాగానే అనిపిస్తుంది వాళ్ళిద్దరికి. సుష్మా అంటుంది ఇంకా రెడీ అయిపోదాము, రెడీ అయిపోయి పెళ్ళికి అయితే వెళ్ళిపోదాము, ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా అన్నీ స్టార్ట్ చేసేస్తారు ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను అని చెప్పేసి వీళ్ళు నార్మల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు కీస్ అవి వేసుకొని. యాక్చువల్గా వీళ్ళు వచ్చిన ఇల్లు ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ హౌస్, పెద్ద గేట్ అయితే ఉంటుంది ఎంట్రన్స్, అండ్ తర్వాత ఓపెన్గా ఉండి అక్కడ ఉయ్యాలు కట్టుకొని ఊగడానికి అయితే ఫ్రంట్ అయితే ఉంటుంది. అక్కడ ఏవో చిన్న చిన్న మొక్కలు అయితే వేశారు, ఇండోర్ ప్లాంట్స్. తర్వాత మెయిన్ గేట్ అయితే ఉంటుంది, మెయిన్ డోర్ అయితే ఉంటుంది. ఆ డోర్లోకి వెళ్ళగానే మనకి హాల్ అయితే కనిపిస్తుంది. హాల్లో ఒక పక్క టీవీ, మరో పక్క రెండు వైపులా సోఫాలు ఉండి మధ్యలో చిన్న టీపాయి. కొంచెం ముందుకు వెళ్తే పార్టిషన్, అక్కడ ఒక కర్టెన్ పెట్టేసి అక్కడ వాళ్ళు డైనింగ్ అయితే పెట్టుకున్నారు. దాని ఆపోజిట్లోని కిచెన్ ఉంటుంది. కిచెన్కి పక్కన ఒక బెడ్రూము అండ్ అలాగే ఎంట్రన్స్లోని టీవీ పక్కన డోర్ ఉండి అది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఆ మెయిన్ బెడ్రూమ్లోనే వీళ్ళు పడుకోలేకపోయారు. సో కిచెన్ పక్కన ఉన్న బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు, అక్కడ బాగానే ఉంది. సో రెడీ అయ్యి వీళ్ళు పెళ్ళికి అయితే వెళ్ళారు. అండ్ ఈవినింగ్ అక్కడ అంతా అయిపోయింది. కొన్ని ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, మెహందీ ఇవన్నీ కూడా అయ్యాయి. తర్వాత వీళ్ళు ఏంటంటే నైట్ భోజనం చేసేసి మళ్ళీ మేము ముహూర్తం టైంకి వస్తామని చెప్పేసి, ముహూర్తం ఎప్పుడు అని అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి. సో ఆ టైంకి వస్తాము అని చెప్పి వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ ఇంటికి అయితే వచ్చేస్తారు. ఎప్పుడు 10:30 ఆ టైంకి మళ్ళీ రిటర్న్ అవుతారు. సో 10:30కి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ అలానే ఇల్లంతా స్మెల్ కొడుతుంది అండ్ లైట్గా దుమ్ము పట్టేసి ఉంది. అబ్బా ఇంట్లో ఏంటో ప్రాబ్లం అని చెప్పేసి చుట్టూ చూస్తుంది సుష్మా. అక్కడ ఎయిర్ ఫ్రెషనర్ ఉంటే ఎయిర్ ఫ్రెషనర్ తీసి మొత్తం అన్ని రూమ్స్లోని కూడా వేసేస్తుంది. వేసేసి ఇప్పుడు కాసేపు పడుకోవాలి, లేకపోతే అస్సలు ఇంకా ఎంజాయ్ చేయలేము పెళ్ళిలోని అని చెప్పేసి వీళ్ళైతే ఆ చిన్న బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ వినోద్, కుమారు వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ రూమ్లోని ఆ సోఫాల మీదే మాట్లాడుకుంటూ పడుకుంటారనమాట. సో లైట్లన్నీ ఆపేస్తారు, ఈవెన్ డిమ్ లైట్ కూడా వేసుకోరు. సో అప్పటికి ఏంటంటే వీళ్ళు వెళ్ళగానే పడుకుని పోతారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకుని పోతారు, 11 ఆ టైంకి. ఇంకా 12:30 అవుతుంది. ఆ టైంలో ఏంటంటే కుమారు పడుకున్న సోఫాలో నుంచి కిందన పడిపోతాడు. తనకు తెలియకుండానే కిందన పడిపోతాడు దబ్బమని. తను కొంచెం హెవీ పర్సనాలిటీ, సో దానివల్ల ఏంటంటే తనకి చేతికి గట్టిగా తగిలేస్తుంది. తను గట్టిగా అరుస్తాడు. ఈలోగా రూమ్లో పడుకున్న వాళ్ళిద్దరు కూడా వస్తారు ఏమైంది అని చెప్పేసి. లైట్ వేసి చూస్తారు. తనకి ఏం జరిగిందో తెలీదు, చాలా గట్టిగానైతే తగిలేస్తుంది, చేతికి దెబ్బ తగిలేస్తుంది. సో తను ఏడ్చేస్తూ ఉంటాడనమాట, నేను తట్టుకోలేకపోతున్నాను, పెయిన్ వస్తుంది అని అంటే హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంది సుష్మా. ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు అని అంటాడు వినోద్.
కుమార్ మటుకు చాలా పెయిన్ వచ్చేస్తుందిరా, ఇదేటో నాకు అర్థం కావట్లేదు, దుమ్ము ఇరిగిపోయిందేమో అనిపిస్తుంది అని అంటే, ఊరుకోరా సోఫా మీద నుంచి పడితే దుమ్ము ఎందుకు ఇరిగిపోద్ది అంటూ, సరే ఇలా చేయి పెట్టు, ఇలా స్ట్రైట్గా పెట్టు అని చెప్తూ ఉంటాడు. తను అస్సలు చేతిని మూవ్ చేయలేనంత పెయిన్ అయితే వస్తుంది. సో అలాగా కళ్ళంట అయితే నీళ్ళు కార్చేస్తున్నాడు. నువ్వేం కంగారు పడుకు ఉండు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూద్దాము, ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోదాము, స్వెల్లింగ్ వచ్చిందంటే హ్యాండ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఒక టవల్ తీసుకొని తన హ్యాండ్కి ఇంకా అలాగే నెక్కి కలిపి కడతాడు. కలిపేసి పిన్స్ అయితే పెడతాడు. నువ్వు కూర్చో కాసేపు అని చెప్తాడు. వీళ్ళిద్దరిని వెళ్ళి పడుకోండి మీరు కాసేపు అయినాను అని చెప్పి పంపించేస్తాడు. సో వాళ్ళిద్దరు వెళ్ళి పడుకుంటారు. వీళ్ళు ముందు రూమ్లోనే ఏంటంటే చిన్న డిమ్ లైట్ వేసుకొని కూర్చుంటారు. ఈలోగా ఎప్పుడు పడుకుని పోతారో తెలీదు. ఇద్దరు కూడా వినోద్ అండ్ కుమార్ కూడా పడుకుని పోతారు. సో నిద్దట్లో ఉంటారు. ఈసారి అమ్మాయిలు మీరా ఇంకా అలాగే సుష్మా వాళ్ళ రూమ్లోని ఏవో చిన్న చిన్న మర్మరింగ్ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరో గుసగుసలు ఆడుతున్నట్టు మాటలు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ చెవుల్లోని. ఎవరిలా మాట్లాడుతున్నారు నిద్ర మత్తులో ఉండి వాళ్ళు ఏంటంటే లేవకుండా ఎవరో మాట్లాడుతున్నారులే, వాళ్ళే మాట్లాడుకుంటున్నారేమో అనుకుంటూ పడుకుని పోతారు. పడుకుంటూ ఉంటే కొంతసేపటికి సుష్మా వేసుకున్న బ్లాంకెట్ ఏదైతే ఉందో ఆ బ్లాంకెట్ని మెల్లగా కింద నుంచి లాగుతున్నారు ఎవరో. సుష్మా మళ్ళీ పైకి లాగుతుంది. మళ్ళీ ఎవరో కాళ్ళ దగ్గర కితకితలు పెడుతున్నట్టు గోర్లతోని ఇలా ఇలా అంటూ మళ్ళీ ఆ బ్లాంకెట్ని కిందకైతే లాగుతున్నారు. సుష్మా ఈసారి గట్టిగానైతే లాగింది పైకి. మొత్తంగా ముసుగు వేసుకొని పడుకుంది. ఇప్పుడు ఈసారి మళ్ళీ ఎవరో పైనుంచే ముసుగు అయితే లాగుతున్నారు. లాగేసరికి ఎవరదే అని చెప్పి ముసుగు తీస్తుంది. తీసేసరికి తన మీద ఎక్కి కూర్చుంది ఒక అమ్మాయి. అది కూడా ఎలా ఉందంటే కళ్ళు గుడ్లు నాలిక బయటకు వచ్చేసి వికృతంగానైతే ఉంది. దీన్ని చూస్తూ నవ్వుతుంటే మీరా లే అంటూ మీరాని పక్కనున్న మీరాని లేపుతుంది. కానీ మీరా పడుకున్నట్టే ఉంది. ఏమాత్రం చలనం లేదు. అటు తిరిగి పడుకుంది. పైగా మీరాని కొడుతుంది, తంతుంది, లేవట్లేదు. గట్టిగా వినోద్ అని గట్టిగా అరుస్తుంది. ఈలోగా వినోద్ వాళ్ళ రూమ్లోకి వచ్చేసరికి ఒక బ్లాక్ షాడో తన్ని దాటుకొని వెళ్తుంది. వెళ్ళేసరికి తను షాక్ అయిపోతాడనమాట. వెంటనే లైట్స్ అన్నీ వేసేసి ఏమైందని గట్టిగా అరుస్తాడు. తను కూడా ఏం లేదు నా మీద అంటూ నా మీద ఒక అమ్మాయి ఇలా ఎక్కి కూర్చుంది. పొద్దున్న మీరా ఎగ్జాక్ట్గా ఏం చెప్పిందో అలాంటి అమ్మాయి నా మీద ఎక్కి కూర్చుంది. పైగా నా బ్లాంకెట్ లాగేస్తుందిరా, పక్కన ఉన్న మీరాని లేపుతుంటే లెగట్లేదు ఈ గాడిద అని చెప్పి ఒకటి కొడుతుంది. మీరా కళ్ళు ఎర్రగా చేసుకొని తిని కాసైతే చూస్తుంది కోపంగాను. ఏంటి అంటూ గట్టిగా అరుస్తుంది. తను భయపడిపోతుంది. అమ్మో అని భయపడిపోయి మీరా ఏమైంది మీరా అని పిలుస్తూ ఉంటారు ఇద్దరును. అని 2 వాయిసెస్లో మాట్లాడేసరికి వాళ్ళు భయపడిపోతారు. అసలు మీరానేనా, ఏంటి ఇలాగ అవుతుంది, మీరా ఏంటే అని సుష్మా అయితే అడుగుతుంది. వెంటనే సుష్మాకి ఒక్కటైతే ఇస్తుంది. కళ్ళంట నీరు తిరుగుతాయి. సుష్మా ఏడుస్తూ ఏంటి మీరా ఏమైంది, ఎందుకు కొడుతున్నావు అని గట్టిగా అరుస్తుంది. మళ్ళీ ఈలోగా వినోద్ వచ్చి మీరా లే, నిద్దట్లో ఉన్నావా ఏంటి అంటూ గట్టిగానైతే కదుపుతాడు. కదిపేసరికి వినోద్ని కూడా తోసేస్తుంది. వినోద్ వెళ్ళి దూరంగా పడతాడు. వినోద్ భారీ కాయం, అలాంటి మనిషి కూడా వెళ్ళి పడ్డాడు దూరంగా. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది. వెంటనే మీరాకైతే తెలివి తెప్పించడానికి కొంచెం నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద అయితే కొడతారు. మీరా తెలివి తెచ్చుకొని ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఏమైంది, ఎందుకు నీళ్ళు కొట్టారు అని ఏం తెలియనట్టుగా అడుగుతుంది. ఏం లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, మన ఫ్రెండ్ కాల్ చేసింది, పెళ్ళికి అయితే వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడాను కుమార్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఈ మిడ్ నైట్లోని పక్కింటి ఆంటీకి కీస్ ఏమి ఇస్తాంలే అని చెప్పి వాళ్ళతో పాటు పట్టుకెళ్ళిపోతారు. మండపానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది కుమార్ గారికి ఏమైంది అని అంటే కుమారు ఏం లేదు చిన్నది పడిపోయాను అంతే అని చెప్తాడు. సరే ఇక్కడ కొన్ని ఖాళీ అయ్యారా రూమ్స్, రండి అందులో మీరు ఉండరు అని చెప్పి ఆ రూమ్స్కి అయితే తీసుకెళ్తుంది. ఆ రూమ్స్ కొంచెం బాగానే ఉంటాయి, అక్కడ సెట్ అయిపోతారు. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత పెళ్ళి అంతా చూసుకొని వీళ్ళు ఏంటంటే కీస్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు మీరా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి
ఏమే ఇలా మేము రిటర్న్ అయిపోతున్నాము, మీ ఇంట్లోనే ఇంతకుముందు ఎవరు ఉండేవారు అని అడిగితే ఒక ఫ్యామిలీ అయితే ఉండేది, వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉండేవారు, ఏమైందో తెలీదు సడన్గా వాళ్ళు మళ్ళీ గుంటూరు అయితే వెళ్ళిపోయారు అని చెప్తుంది. అసలు విషయం అయితే చెప్పదు. అవునా అలాగా అంటూ వాళ్ళైతే ఆ పక్కింటి ఆంటీకి కీస్ ఇచ్చేస్తున్నామని చెప్పి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆంటీకి కీస్ ఇస్తూ అడుగుతారనమాట, ఆంటీ ఇంతకుముందు ఇంట్లో ఎవరుండేవారు అని, మీకు వాళ్ళ గురించి ఏమైనా తెలుసా, ఇంటి గురించి ఏమైనా తెలుసా అని అడిగితే తెలుసు కానీ మరి మీ ఫ్రెండ్ ఏం చెప్పలేదా మీకు అని అడుగుతుంది. ఏం చెప్పలేదా ఆంటీ అని అంటే, ఈ ఇంట్లోని ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందమ్మా, అప్పటి నుంచి ఇల్లు ఇలా బంద్ చేసే ఉన్నిచ్చారు, 2 years అవుతుంది, మీ ఫ్రెండ్ మీకు ఇవన్నీ చెప్పకుండానే ఇంటికి ఈసిచ్చిందా అని అడుగుతుంది. లేదా ఆంటీ మేమే అడిగాము, సో అందుకని తను ఏం చెప్పలేదు, 1 day కదా అని చెప్పేసి మేము కూడా పెద్దగా ఏమీ అడగలేదు అని అంటే, ఏం జరిగింది అసలు ఏంటి విషయం అంటే తను ఇలా చెప్తుందనమాట. 2 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లోని ఒక ఫ్యామిలీ అయితే దిగిందమ్మా. తల్లి కొడుకు ఇక్కడే ఉండేవారు. అతను మటుకు మాట్లాడితే గుంటూరు వెళ్ళి వస్తూ ఉండేవాడు. గుంటూరు నుంచే వచ్చారంట. అతను ఇక్కడ ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ మధ్య మధ్యలో గుంటూరు వెళ్తూ వస్తూ ఉండేవాడు. కొడుకు ఎక్కువ ఏజ్ కూడా ఉండదు, 10-11 సంవత్సరాలు అయితే ఉంటాయి. ఆవిడ ఒక్కరిదై పిల్లల్ని వేసుకొని అయితే ఉండేది అప్పుడప్పుడును. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ గొడవలు అయితే మొదలయ్యాయి. దానికి గల కారణం ఏంటి అని అంటే, గుంటూరులో ఎవరో ఒక ఆవిడతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట అతను. అది తెలిసిన ఈవిడ గోల చేసేది. ఇంట్లో ఇద్దరికి గొడవలు అవడంతోనే అతను ఏంటంటే, నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉంచను, అలాగే నిన్ను వదిలేస్తాను, డైవర్స్ ఇచ్చేస్తాను అని మాట్లాడితే అనేవాడు. బయటికి గట్టిగా కేకలు వేసుకుంటూ ఉండేవారు. ఎవరు పట్టించుకోలేదు. అయితే ఒకరోజు శ్రీరామనవమి ఇంకా 2 రోజులు ఉంటుంది అనగా, కొడుకుని తీసుకొని తను గుంటూరు అయితే వెళ్తున్నాను, శ్రీరామనవమి అయిపోయిన తర్వాత వస్తాము అని చెప్పేసి కొడుకుని తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. శ్రీరామనవమి అయిన రోజు మేమందరం బాగానే మాట్లాడింది మాతోని కూడా అప్పటి వరకును. ఆ తర్వాత మేము గుడికి అయితే వెళ్ళిపోయామమ్మా. గుడి నుంచి ఇంటికి వచ్చాం, తాళాలు వేస్తున్నాయి ఇంటికి. మేము అనుకున్నాం ఎక్కడికైనా వెళ్ళిందేమో అని అనుకున్నాము. మర్నాడు అతను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో శవంగానైతే తేలింది. ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఏ రోజైతే శ్రీరామనవమి జరిగిందో ఆ రోజే ఆవిడ ఇలా చేసింది. నవమితోని అది ఇంట్లోని ఇలా చేయడంతో మాకు చాలా భయం వేసి ఇంకా ఇంటి గురించి పట్టించుకోవడం మానేసామమ్మా. కానీ ఆ ఇంటి గల ఓనర్స్ కూడా మాతో బాగానే మాట్లాడుతూ ఉంటారు, అందుకనే వాళ్ళ కీస్ అయితే మా దగ్గరే ఉంటాయి. కానీ అప్పటి నుంచి ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇంట్లోనైతే అద్దెకు ఉండట్లేదు. ఏదో రకంగా ఆవిడ మాకు కనిపిస్తూనే ఉంటుంది. పెరట్లోకి వెళ్ళానంటే చాలు, సాయంత్రం పూట అక్కడ తిరుగుతున్నట్టు, అక్కడ కూర్చొని మాకాసే చూస్తున్నట్టు ఇలా మాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే సాయంత్రం అయితే మరి అటుపక్క వెళ్ళడమే మానేసాం అని చెప్తుంది. మీకేం జరిగింది అని అంటే రాత్రి జరిగిందంతా చెప్తారు. చూసారా, అందుకనే నాకు భయం వేసే నిన్న మీరు వచ్చినప్పుడు అడిగాను అలా అని అంటుంది. మరి మాకు తెలియదు కదా ఆంటీ, ఏమీ అనుకోకండి, సారీ అని చెప్తుంది. అండ్ అలాగే మీరు కూడా మా ఫ్రెండ్కి ఏం చెప్పకండి మేము ఇలా అడిగినట్టు అని చెప్పేసి వాళ్ళైతే ఆ పెళ్ళిని చూసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేయడం అనేది జరిగింది. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.